ఇంకా పడుకోకుండా ఏం చేస్తున్నావే? మీరు కూడా ఏంటత్తయ్య ఇది చిన్నపిల్లలాగా? భోజనం చేయకుండా కన్నీళ్లు కారుస్తూ కూర్చుంటే యశ్వంత్ మనసు మారిపోతుందా? వచ్చి భోజనం చేయండి రెండత్తయ్యా.
అడ్డంగా దొరికిపోయావు కదా మాధవ్. You were under arrest, Madhav. మాధవ్, పిచ్చి పిచ్చి వేషాలేస్తే కాల్చి పడేస్తాను. ముందా ఫైల్ నా చేతికివ్వు. నా మీద రివాల్వర్ ఏం చేసేంత ఎదిగిపోయావా శర్వాణి? ఇప్పుడు నువ్వు ఒంటరిగున్న ఆడదానమన్న విషయం మర్చిపోకు. హే, చేతిలో రివాల్వర్ ఉంటే ఆడ మగ తేడా లేదు. బుల్లెట్ ఎవడు దించితే వాడే ఇక్కడ తోపు. లొంగిపోతావా లేక పిట్టని కాల్చినట్టు? కాల్చేస్తావా? కాల్చు. నీ కాల్చే దమ్ముంటే నీ రివాల్వర్ ముందు ఎదురుగా నిలబడే ధైర్యం నాకు ఉంది. మాధవ్, సినిమా డైలాగులు నాకు నచ్చో. నీకు 3 సెకండ్లు టైం ఇస్తున్నాను. లొంగిపోయావా? సరే సరే, లేదంటే 1 1 1 1 2 2 2 2 3 3 3 ఆగిపోయావే? కాల్చు. కాల్చు శర్వాణి. దాంట్లో ఉండాల్సిన బుల్లెట్లు నా దగ్గరున్నాయి శర్వాణి. నన్ను కాల్చాలంటే గన్నే కాదు, బుల్లెట్స్ కూడా కావాలి. ఇంత చిన్న లాజిక్ని పట్టించుకోవని తెలిసే నేను రూమ్లోకి రాగానే ముందు బుల్లెట్స్ తీసేశాను. శర్వాణి, నా దారికి అడ్డురాకు, అడ్డురాకు, అడ్డురాకు. నేనేంటో నిరూపించుకొని నేనే నీ ముందు లొంగిపోతాను. ఇంత డేర్గా నీ ఇంటికొచ్చి ఇంత సాహసం చేసినప్పుడే నీకు నా కమిట్మెంట్ ఏంటో అర్థమై ఉండాలి. నీకు నా కమిట్మెంట్ ఏంటో అర్థమై ఉండాలి. 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 I love you, Sharvani. I love you, Sharvani. I love you, Sharvani. I love you, Sharvani. ఇంకొకసారి ఐ లవ్ యూ అనే పదం నాకు వినిపిస్తే నిన్ను ఏం చేశానో కూడా నాకు తెలీదు.
వచ్చి నన్నే ఫోన్ చేశాడు. రాస్కెల్. లోకల్ ఎమ్మెల్యే కొడుకుని. సాలే, నేను నీ గురించి అడుగుతుంటే నువ్వు మీ బాబు గురించి చెప్తావేరా? ఎవడ్రా ఇక్కడ? నా కొడుకుని అరెస్ట్ చేసే దమ్ము ధైర్యం ఎలా వచ్చింది మీకు? డాడీ డాడీ విని ఎవడ్రా నా కొడుకుని అరెస్ట్ చేసి లోపలేసింది? ఏంట్రా అలా చూస్తున్నారు? నేనెవరో తెలుసా? లోకల్ ఎమ్మెల్యేనే. నా కొడుకుని ఏ ధైర్యంతో అరెస్ట్ చేశారా? ఎవడ్రా నా కొడుకుని లోపలేసింది? రేయ్, ఎందాకొండి నుంచి నేను ఒక్కడే మాట్లాడుతున్నాను. 10 నిమిషాల్లో నా కొడుకుని రిలీజ్ చేయకపోతే మిమ్మల్ని అందరినీ ఇక్కడి నుంచి ట్రాన్స్ఫర్ చేయించి పడేస్తాను. హలో మేడం, నేనిక్కడ లోకల్ ఎమ్మెల్యేని. ఒకసారి ఇలా రా. ఏంటి నువ్వు కళ్ళు పెద్దవి చేసుకొని చూస్తే అందరు ఇక్కడ భయపడిపోతున్నారు? అంటే ఇప్పుడు నేను చూస్తే నేను భయపడిపోవాలనా? ఇప్పుడే హోమ్ మినిస్టర్కి ఫోన్ చేసి నిన్ను నల్లమల్ల అడవులకు ట్రాన్స్ఫర్ చేస్తాను. నా కొడుకుని అరెస్ట్ చేస్తావు నువ్వు. ఎమ్మెల్యే గారు, మనం మాట్లాడుకోవడం ఇంకా అయిపోలేదు. అప్పుడే హోమ్ మినిస్టర్ దాకా ఎందుకు చెప్పండి? అది అలా రా దారికి. మరీ అంత భయం ఉన్నదానివి నా కొడుకుని లోపల ఎందుకేశావు? సార్, మీ కొడుకు డ్యూటీలో ఉన్న పోలీస్ ఆఫీసర్ పైన చేసుకున్నాడు. చేసుకుంటాడమ్మా. అయితే లోపలేస్తావా? ముందు వెనక ఆలోచించవా? సార్, నాకు కొద్దిగా తిక్కుందని బయట టాకుంది. అదేంటో తెలీదు, నా ఒంటి మీద యూనిఫామ్ ఉంటే నాకు ఆటోమేటిక్గా తిక్కరేగిపోతుంది. అలాంటిది మా యూనిఫామ్ మీద ఎవడో చెయ్యేస్తే తిక్క ముదిరి పాకానికొస్తుంది. అప్పుడు నేను ఎవరి మాట వినను సార్. ఆగాగు. ఇప్పుడు నువ్వు నన్ను చూసి భయపడుతున్నావా లేక నువ్వు నన్ను భయపెట్టిస్తున్నావా? నాకు క్లారిటీగా చెప్పు. సార్,
ఇంత క్లియర్గా చెప్తున్నా మీకు అర్థం కావడం లేదా? అంటే ఇప్పుడు నేను పోలీసుల మీద చేయి వేస్తే నన్ను కూడా బొక్కలేస్తావా? అడిగేది నిన్నే. ఇప్పుడు నీ ముందే నీ పోలీసుల మీద చేయి వేస్తాను. ఏం చేస్తావు? డాడీ వద్దు డాడీ, తనకు నిజంగానే తిక్కుంది డాడీ. రేయ్, నువ్వు సైలెంట్గా ఉండు. ఇప్పుడు ఈవిడ గారి ముందే పోలీసుల మీద చెయ్యేస్తాను. ఏం చేస్తుందో చూస్తాను. సురేష్, ఈ నా కొడుకు వచ్చిన దగ్గర నుంచి నాకు మెంటల్ రేపుతున్నాడు. వీడు మన వాళ్ళ మీద చెయ్యి వేసిన మరుక్షణమే వీడి ఫోటోకి దండ పడుతుంది. చెప్పు సాలేగాడికి. హలో, నేను ఎమ్మెల్యేని. ఒక ఎమ్మెల్యేని పట్టుకుని రేయ్ 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 రేయ్. ఇందాకటి నుంచి చూస్తున్నాను. నాకున్న కేసులు గొడవలతో అసలే విసిగెత్తిపోయినాను. మధ్యలో నేనసేంట్రా? నువ్వు ఎమ్మెల్యే అయితే నీ పవర్ అసెంబ్లీలో చూపించుకో. ఇక్కడ కాదు. ఇది నా అడ్డా. ఇక్కడ శర్వాణి మాత్రమే మాట్లాడుతుంది. సురేష్, డిస్కషన్ ఈజ్ ఓవర్. వీడిని సెల్లో వేస్తావో బయటకు తోసేస్తావో నువ్వే డిసైడ్ చేసుకుని ఏదో ఒకటి చేయి. 2 నిమిషాల కంటే ఎక్కువ వీడి నాకు కనిపించకూడదు. అలాగే మేడం. సురేష్, మేడం, మాధవ్ అర్ధరాత్రి నా ఇంటికి వచ్చి కీర్తికి సంబంధించిన ఫైల్ తీసుకెళ్లాడు. ఒక పని చేద్దాం. అమృతని చంపేద్దాం.